నెల్లూరు పరమేశ్వరి నగర్ నందుగల వక్ఫ్ భూమి నందు నిర్మిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు, వక్ఫ్ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 20 కోట్లు సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ స్కూల్ స్థాయిలో నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాదికి అందుబాటులో తేవాలని శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. తనకు అన్ని జిల్లాల నుంచి స్థలాలు కేటాయించాలని ఫోన్లు చేస్తున్నారని, స్థలాలు కేటాయిస్తే తాము కూడా స్కూలు నిర్మిస్తామని ముందుకు వస్తామని తెలిపారు. తాలిం ఏ హునార్తో 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని, కేవలం చదువుతోనే సమానత్వం, గౌరవం దొరుకుతాయని తెలిపారు. వక్ఫ్ భూములు నిరుపయోగంగా ఉంటే ఆక్రమణకు గురవుతాయని, ఆస్తులు నిరుపయోగంగా ఉంచకుండా ఉపయోగంలోకి తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. స్కూల్ నిర్మాణానికి సహకరించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరిని పలకిస్తాం కదా. ఓకే, మనకు రోడ్ లెవెల్ నుంచి 2 అడుగులు ఎత్తు. ఆ రోజు మంత్రి గారు వద్దన్నా కానీ మీరు ఒప్పుకోలేదు. మళ్ళీ వర్షాలు వచ్చి ఒక ఫ్లోర్ G+3 ఫ్యూచర్లో రెసిడెన్షియల్ అందరూ ఆడున్నారు. 5.4 acres बिल्डिंग 16,000 square feet खाली ग्राउंड फ्रेंड्स आर वेरी you are చూపి వాళ్ళకి will have playground 5 acres ये तिजोरी आता है ये आपको वो अच्छी बिल्डिंग है लास्ट वो थोड़ा वो आता है रिलीजियस पर्पस एक रोड आता है हॉस्टल को फ्यूचर हॉस्टल दिशा ఈరోజు మా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ మరి మా సీఈఓ గారు అందరం నెల్లూరుకి రావడం జరిగింది. రేపు మా బోర్డ్ మీటింగ్ నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని మా వక్ఫ్ ప్రాపర్టీస్ని కానీ సందర్శించి, అలాగనే ఈ యొక్క అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ దీన్ని కానీ ఒకసారి ఎంత దూరం వచ్చింది పని చూడడానికి ఈరోజు అందరం రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డ్ స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం, మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్, ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా, కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు
మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఇంకా ముందు జరగాల్సింది. అయితే ఈ నేల ఏదైతుందో ఇది కంప్లీట్ బ్లాక్ కాటన్ సాయిల్. దీన్ని స్ట్రెంథన్ చేసి మన ఎలాగైతే అమరావతిలో బ్లాక్ కాటన్ సాయిల్ ఉందో సేమ్ సాయిల్ ఇక్కడ కానీ బ్లాక్ కాటన్ సాయిల్. సో దీనికి స్ట్రెంథన్ చేసి దీన్ని మళ్ళా రీడిజైన్ చేయించి దీన్ని ఇప్పుడు కట్టడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా అక్కడ ఎప్పటి నుంచో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే ముతవల్లీలు 33 కేసులు బోర్డు పైన వేస్తున్నాడు ఆయన. 33, 1, 2 కాదు. ఇది బోర్డు పైన, బోర్డుకి వ్యతిరేకంగా. అయితే అక్కడ ముతవల్లి సజ్జాదే నషీద్ అని 2 పోస్టులు ఉంటాయి. ముతవల్లి అంటే అక్కడ కంప్లీట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. సజ్జాదే నషీద్ అంటే దైవ కార్యాలు చేసే అతను, అక్కడ దువా చేసేవాళ్ళు, దాన్ని సజ్జాదే నషీద్ అంటారు. ఈ ముతవల్లి నుంచి 2023లో అతన్ని తొలగించున్నారు. 2023 ఆయన్ని తొలగించున్నారు. ఇప్పుడు ఈ సజ్జాదే నషీద్ అనే దానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ దర్గాలో ఫలాన్ పని చేయాలి అనే రిలీజియస్ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీసు చెయ్యట్లేదు అని వక్ఫ్ బోర్డు వాళ్ళకి సమన్స్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు సమన్ ఇచ్చింది, నిన్ను ఎందుకు తొలగకూడదు, ఈ డ్యూటీస్ నువ్వు చేయట్లేదు కదా అని. అది సిఇఓ గారి ఆఫీస్ నుంచి పోయింది. జనరల్గా అట్టే పోతుంటుంది. తను ఎంక్వైరీకి రావాల్సింది 2 సార్లు రాలేదు. 3వసారి కోర్టు నుంచి ఒక నోటీస్ పంపించారు. ఏమని? సిఇఓ కాదు కాంపిటెంట్ అథారిటీ, నాకు పిలవడానికి బోర్డు పిలవాలి అని చెప్పి. అయితే ఈ మధ్యలో ఏంటంటే అక్కడ ఉండే కొంతమంది స్థానికులు ఈ ఎంక్వైరీకి పిలవడానికి నోటీస్ ఇస్తేనే అతనికి మళ్ళా పదవులు ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహతో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కొంతమంది చెప్పడం జరిగింది. ఇతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అతన్ని వేసేటట్టున్నారు అని. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో మేము కానీ అదే ఆలోచిస్తున్నాం. కానీ ఎంక్వైరీకి ముందు మేము బోర్డుగా చెప్పడానికి లేదు జడ్జిమెంట్. ఇది మీకు ఉరి వేస్తామా ఇది వేస్తామని నేను ఎంక్వైరీ చేయక ముందు నేను చెప్పకూడదు. కాబట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తగిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే, అది ఆ దర్గా అని కాదు, ఈ దర్గా అని కాదు. ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ వాళ్ళకి అగెయిన్స్గా వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరిని కానీ ఎవరైతే వాళ్ళు చేయాల్సిన ధర్మకర్త పనులు ఏదైతే ఉన్నాయో అవి చేయనప్పుడు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యతలు సరిగ్గా చూసుకున్నప్పుడు ఎవరిని కానీ తీసేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము ఆల్రెడీ గ్రహించాము. దాన్ని కానీ మేము కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మాకు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళకి చాలామంది పంపించారు. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి చాలామంది కంప్లైంట్స్ పంపించారు. దానిపైన ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేస్తాం. 17 మంది ఎమ్మెల్సీలు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? కక్ష పెట్టి మా ఒక ఎమ్మెల్సీ స్కూల్ పైన దాడి చేస్తున్నారు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రూల్స్ చట్టం తన పని తను చేసుకుంటుంది. ఈరోజు మీ స్కూల్కి కావచ్చు, మీ కాలేజీకి కావచ్చు, ఎవరి కాలేజీకైనా ఆ స్టాండర్డ్స్ ఉండాల్సిందే కదా. మీ స్కూల్కి మాత్రమే చేయలే. ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గరలా లాస్ట్ వీక్ నారాయణ గారు కాలేజీకి చేశారు. భీమవరంలో లాస్ట్ వీక్ నారాయణ గారి కాలేజీకి చేశారు. అది ర్యాండమ్గా చూసుకుంటా పోవడమే. అంతెందుకు ఇక్కడ ఎన్ని హోటల్కి చేస్తున్నారు. ఒకవేళ
అది వైసీపీ వాళ్ళ హోటల్ అయితే వైసీపీ వాళ్ళకి చేసినట్టా? మరి దానికి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఫైర్కి కావాల్సిన కండిషన్స్లో, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నారు, చిన్న ఏమైనా జరిగితే దానికి కావాల్సిన ఎన్ని నామ్స్ అయ్యి, కొత్తగా మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ కక్షలు పెట్టే పని అయితే ఎవరైనా వ్యాపారం చేయగలుగుతారా? కక్ష పెట్టే పని అయితే మంత్రి గారి పైన కావాలని వీళ్ళు చెప్పడం తప్ప ఆయన స్వభావం కక్ష పెట్టే స్వభావం కాదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, మీరు గీరి దాన్ని కొండంతా చేసుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మేలు. వ్యాపారం అన్నప్పుడు మేము చేసాం వ్యాపారాలు, అనేక కష్టాలు వచ్చాయి. ప్రభుత్వం లేనప్పుడు అనేక కష్టాలు పడాం. ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పెట్టారు. అవన్నీ దాటుకొని వచ్చాం. మీ ప్రభుత్వంలో ప్రశాంతంగా చేసుకుంటాం, ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటాం అంటే నువ్వు బాగుంటే ఎవరేం చేయరు. నువ్వు సమాజంలో నీ పని నువ్వు చేసుకుంటే ఎవరు చేయరు. ప్రతి దానికి నేను ఉన్నానన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. అప్పుడు నేను ఈ దేశాన్ని మోస్తున్నానని అన్నిటికీ ముందు ఉండాలన్నప్పుడు నువ్వు మిస్టర్ క్లీన్గా ఉండాలి. ఏమి నీకు నిజంగా మీ హాస్టల్కే మీ కాలేజ్కే వచ్చారు, నామ్స్లో ఉన్నావా లేవా? దట్స్ ఇట్. నీకే చేశారు, ఆయనకి చేయలేదు, ఆయనకి మళ్ళా చేస్తాం. సో వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో రేపు వక్ఫ్ బోర్డ్ సమావేశం ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి పర్యవేక్షించాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డ్ సభ్యులు మరి సీఓనైన నేను ఈరోజు నెల్లూరును సందర్శించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక సమాజాన్ని మనం అభివృద్ధి చేయాలంటే ఆ సమాజానికి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని విద్య. ఆ విద్యను అందిస్తే చాలు, వాళ్ళు ప్రయోజకులుగా తయారవుతారు. ప్రయోజకులుగా తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వక్ఫ్ బోర్డుకు సీఈఓగా రాకముందు వరకు నాకు కూడా అసలు వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, ముస్లిం సమాజానికి, పేద ముస్లిం వర్గాల కోసం ఏం చేస్తుంది అనేది నాకు కూడా కనీస అవగాహన లేదు. ఎవరికి దాని మీద ఎటువంటి అవగాహన ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి నేనున్నటువంటి కాలంలో చాలా మంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. దానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డు. ఈ బోర్డు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంది, చాలా ఆదర్శంగా ఆలోచిస్తోంది, మంచి సంకల్పంతో పనిచేస్తోంది. అందువల్ల విద్య మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మీరు చూశారు, ఇదే సంవత్సరంలో ఈ తాలీమే హున్నర్ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష స్పందన ఎలా ఉందో మీరందరూ చూశారు. వేలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దానికి జేజేలు పలుకుతున్నారు. దానికి కొనసాగింపుగా ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి ఒక స్కూల్ను, పాఠశాలను ప్రభుత్వ నిధులతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పూర్తిగా సిఎస్ఆర్ నిధులు మరియు వక్ఫ్ బోర్డ్ నిధులు వీటితో దీన్ని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉన్నారు. వారు వారి ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఒక పాఠశాలను నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రతి చోట వక్ఫ్ బోర్డుకు స్థలాలకు సంబంధించినటువంటి కొరత లేదు, కావాల్సినన్ని స్థలాలు ఉన్నాయి. కావాల్సిందంతా వనరులను సేకరించుకోవడం. కాబట్టి ఆ వనరులను సేకరించుకునేదానికి మనం సంకల్పించి దాని గురించి ప్రయత్నం చేసి ఇలాంటి పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చివరగా ఆ వక్ఫ్ బోర్డుకు ఒక మంచి చైర్మన్ను ఇచ్చినందుకు నెల్లూరు జిల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, సిఇఓ గారికి, నా తోటి మెంబర్లందరికీ కూడా ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముందుగా మేము
మా మెంబర్స్ అందరి తరఫున వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా బోర్డు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో వక్ఫ్ బోర్డులో ఆ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు దాకా పేదలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి, అదేవిధంగా మనకు వస్తున్న ఆదాయాన్ని ఎలా పెంచాలి, వచ్చే ఆదాయాన్ని మనం పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళ దాకా చేరే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీదే ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జరిగే సమావేశంలో అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, వీటి మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డు సభ్యులతో సహా అందరం కృషి చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పెంచే ఆదాయాన్ని ప్రతి ఒక్క రూపాయి పేద ప్రజలకు చేరే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.